హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో కొన్ని పాయింట్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిపి అలాగే ఎస్పి అనమాట. సిపి అంటే కాస్ట్ ప్రైస్, దాన్నే తెలుగులో ఏమంటాం కొన్న వెల అనేసి అంటాం. ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్, దాన్నే తెలుగులో ఏమంటాం అమ్మిన వెల అనేసి అంటాం అనమాట. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే ఏంటంటే ఒక వస్తువుని మనం ఎంత పెట్టయితే కొంటామో దాన్నే మనం కాస్ట్ ప్రైస్ అనేసి చెప్తూ ఉంటాం అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఒక వస్తువుని 50 రూపాయలు పెట్టి కొన్నా, అప్పుడు దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 50 రూపీస్ అవుతుంది అనమాట. ఓకేనా? అలా కాకుండా ఇంకొక వస్తువుని 80 రూపాయలు పెట్టి కొన్నాను అనుకోండి, అప్పుడు దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 80 రూపీస్ అవుతుంది. అవునా కదా? అలాగే సెల్లింగ్ ప్రైస్ ఏంటంటే ఒక వస్తువుని మనం ఎంతకైతే అమ్ముతామో వేరే వాళ్ళకి, మనం ఒక వస్తువుని ఎంతకైతే అమ్ముతామో దాన్నే మనం ఏమంటామంటే సెల్లింగ్ ప్రైస్ అంటాం అనమాట. ఓకేనా? సపోజ్ ఒక వస్తువుని నేను 120 రూపీస్కి వేరే వాడికి అమ్మాను అనుకోండి, అప్పుడు దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 120 రూపీస్ అవుతుంది అనమాట. అలా ఒక వస్తువుని ఎంతకైతే కొంటామో దాన్ని కాస్ట్ ప్రైస్ అంటాం, ఒక వస్తువుని ఎంతకైతే అమ్ముతామో దాన్నే మనం సెల్లింగ్ ప్రైస్ అనేసి చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ సిపి కాస్ట్ ప్రైస్ కదా. సో కాస్ట్ ప్రైస్ అనేది పర్సంటేజ్లో ఎంత ఉంటుంది అంటే 100%గా ఉంటుంది అనమాట. ఓకేనా? మనీ రూపంలో అది ఎలా అయినా ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 2 lakhs ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అనమాట. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ దట్ ఈస్ ఆల్వేస్ 100%. సో కాస్ట్ ప్రైస్ అనేది పర్సంటేజ్లో 100%గా తీసుకుంటాం అనమాట. ఓకేనా? ఇది మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ ఏంటంటే ప్రాఫిట్ అనే మాట వింటూ ఉంటాం. ప్రాఫిట్ అంటే మీ అందరికి తెలుసు కదా, లాభం అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది. ఎలాగంటే ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుందంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్గా ఉంటుంది అనమాట. ప్రాఫిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ కండిషన్ ఉంది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ అనేది దట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ది కాస్ట్ ప్రైస్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లోనే మనకి ప్రాఫిట్ వస్తుంది. అంతేనా కదా? ఎందుకంటే ఎక్కువకి అమ్మాను, తక్కువకి కొన్నాను, తక్కువ డబ్బులకు కొని ఎక్కువ రూపాయలకి అమ్మాను అనమాట. అలాంటప్పుడు మనకి ప్రాఫిటే కదా వచ్చేది. సో అలా సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 40 రూపీస్ అనుకుందాం. ఈ వస్తువుని తీసుకెళ్ళి నేను 50 రూపీస్కి అమ్మా అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 50 రూపీస్ అవుతుంది. మరి చెప్పండి, 40 రూపీస్ కొని 50 రూపీస్కి అమ్మాను అంటే నాకు ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టు. అలా ప్రాఫిట్ ఎంత వచ్చింది 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ అనేది 10 రూపీస్ వచ్చింది అని మీరు ఎలా చెప్తారంటే సెల్లింగ్ ప్రైస్లోంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తే 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందని తెలుస్తుంది. అవునా కదా? సెల్లింగ్ ప్రైస్ ఏమో 50, కాస్ట్ ప్రైస్ ఏమో 40. సో 50లోంచి 40 తీసేస్తే మనకి ప్రాఫిట్ 10 రూపీస్ వచ్చిందనమాట. ఓకేనా? ప్రాఫిట్ ఎంత వచ్చింది 10 రూపీస్ వచ్చింది. అలా ప్రాఫిట్ అంటే ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది బేసిక్ పాయింట్ అనమాట. అలాగే మనకి కొన్నిసార్లు ఏమడుగుతాడు అంటే మనల్ని ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతాడు. ఏమడుగుతాడు? ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా సింపుల్గానే ఉంటుంది. చూడండి, ఇక్కడ ప్రాఫిట్ ఎలా అయితే కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయిందో ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా కాస్ట్ ప్రైస్ మీదే డిపెండ్ అవుతుంది. ఎలాగంటే చూడండి, ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది. ఎలాగంటే చూడండి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. ఇంటూ 100 ఇది ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములా అనమాట. దీన్ని ఇంకా మాడిఫై చేస్తే ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ ప్రాఫిట్ అంటే మనకేం తెలుసు, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని తెలుసు కదా. సో ప్రాఫిట్ బదులు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ పెట్టేయండి. బై కాస్ట్ ప్రైస్ ఉంది కదా, బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో అలా ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, లేదంటే ఈ ఫార్ములా అయితే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ మనం ఏం చేస్తామంటే ఫార్ములాస్ని ఎక్కువ యూజ్ చేయము, ఇది వాడము. జస్ట్ ఇక్కడ ఉన్న డేటాను బట్టే మనం ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ని అయితే కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఓకేనా? సో చూడండి, ఎలాగంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కుంటున్నా. ఇప్పుడు 40 రూపీస్ కొన్నా, 50 రూపీస్కి అమ్మా అంటే నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. బై ఈ 10 రూపీస్ ప్రాఫిట్ ఎంత మీద వచ్చింది 40 మీద 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో 40 మీద
మీద వచ్చింది కాబట్టి సో బై 40 చేస్తాం. 40 మీద ప్రాఫిట్ 10 వచ్చింది, 40 మీద వచ్చింది కాబట్టి బై 40 చేస్తాం అనమాట. అర్థమైందా? పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తాం, సరిపోతుంది. కావాలంటే ఫార్ములాలో చూస్తే ప్రాఫిట్ పైన ఉంది కదా, సో ఇదిగో 10 అనేది ప్రాఫిట్ అని కదా, అలాగే కాస్ట్ ప్రైస్ కింద ఉంది కదా, ఇదిగోండి 40 అనేది కాస్ట్ ప్రైస్ అయినా కదా, సో అలా ఫార్ములాలు కూడా సెట్ అవుతుంది. కానీ నిజానికి మనం ఫార్ములా వాడామా అంటే వాడలేదు కదా, సో ఇక్కడ ఉన్న వాల్యూస్ని బట్టే ఇక్కడ చెప్పేసాం అనమాట. ఓకేనా? సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 0 0 గెట్ క్యాన్సిల్డ్, 4 1 టైమ్, 4 ఇక్కడ 25 టైమ్స్, అలా మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 25%. ఓకేనా? సో అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 25%. అలాగే ఇక్కడ కొన్నిసార్లు ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చేస్తాడు, అంటే ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది అనేసి వాడే ఇచ్చేస్తాడు. సపోజ్ ఇక్కడ ఏమంటాడంటే 20% ప్రాఫిట్ వచ్చింది అంటాడు, 20% ప్రాఫిట్ వచ్చింది అంటాడు. ఇక్కడ 20% అంటే ఫ్రాక్షన్లో ఏమని తీసుకోవచ్చు, 1/5 తీసుకోవచ్చా, 1/5 తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చింది ప్రాఫిట్ కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకుంటాం అనమాట. ఓకేనా? ప్రాఫిట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్లస్ అని తీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ డినామినేటర్లో ఉన్న వాల్యూ ఏమవుతుందంటే కాస్ట్ ప్రైజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ కూడా డినామినేటర్లో మనకి కాస్ట్ ప్రైజే కదా, సో ఇది కాస్ట్ ప్రైజ్ అవుతుంది. పైన ఉన్న న్యూమరేటర్లో ఉన్న వాల్యూ ఏమవుతుందంటే ప్రాఫిట్ అవుతుంది అనమాట. పై వాల్యూ ఏమవుతుంది, ప్రాఫిట్ అవుతుంది. అంటే కాస్ట్ ప్రైస్ 5 పార్ట్స్ అవుతుంది, ప్రాఫిట్ ఏమో 1 పార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ కూడా తెలియాలి కదా, సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుందంటే 5 + 1 6 పార్ట్స్ అవుతుంది అనమాట. ఏమవుతుంది సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ తీసుకుంటాం, మైనస్ ఉంటే మైనస్ తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో 5 + 1 6 పార్ట్స్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ప్రాఫిట్ కానీ ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ ఈ విధంగా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వినేది ఏంటంటే లాస్ అనమాట. లాస్ అంటే మీ అందరికీ తెలుసు కదా, నష్టము. అయితే ఇక్కడ లాస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది. ఎలా డిపెండ్ అవుతుందంటే లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఓకేనా? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ కాస్ట్ ప్రైస్, అంటే ఇక్కడ ఎక్కువకి కొంటాము తక్కువకి అమ్ముతాము. అలాంటి కండిషన్లోనే కదా మనకు లాస్ వచ్చేది. ఎక్కువకి కొంటాం తక్కువకి అమ్ముతాం అనమాట, అలాంటప్పుడు లాస్ వస్తుంది. ఓకేనా? సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. చూడండి, సపోజ్ ఇప్పుడు ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అనుకుందాం. అయితే దీన్ని తీసుకెళ్ళి నేను 30 రూపీస్కే అమ్ముతున్నా. ఓకేనా? 30 రూపీస్కే అమ్ముతున్నా అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 30 రూపీస్ అనమాట. ఓకేనా? మరి 50కి కొని 30కి అమ్మానంటే ఖచ్చితంగా నాకేమొస్తుంది, లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది, 20 రూపీస్ లాస్ వస్తుంది అనమాట. అలా లాస్ ఎంత అంటే 20 రూపీస్ అనమాట. అయితే ఇక్కడ లాస్ అనేది 20 రూపీస్ అని మనకు ఎలా తెలిసిందంటే ఈ కాస్ట్ ప్రైస్లోంచి సెల్లింగ్ ప్రైస్ తీసేసామనుకోండి, అంటే 50లోంచి 30 తీసేస్తే 20 వచ్చింది. అలా లాస్ అనేది 20 వచ్చింది అనేసి మనకు అర్థమైంది. అవునా? సో అలాగే ఇక్కడ లాస్ కూడా అంతే, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మనల్ని లాస్ పర్సంటేజ్ అడుగుతాడు. ఏమడుగుతాడు? లాస్ పర్సంటేజ్ అడుగుతాడు. సో ఇక్కడ లాస్ పర్సంటేజ్ అడిగినప్పుడు మళ్ళీ కంగారు పడకూడదు. సింపుల్గా ఏం చేస్తామంటే ఇందాక చెప్పే కదా, లాస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ లాస్ పర్సంటేజ్ కూడా కాస్ట్ ప్రైస్ మీదే డిపెండ్ అవుతుంది. ఎలాగంటే లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. ఇంటూ 100 చేస్తే మనకి లాస్ పర్సంటేజ్ వస్తుంది అనమాట. దీన్ని ఇంకా మాడిఫై చేసి ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ మనందరికీ లాస్ అంటే ఏంటి, సిపి మైనస్ ఎస్పి అని తెలుసు కదా, అవునా కదా. సో లాస్ బదులు సిపి మైనస్ ఎస్పి పెట్టేయండి. బై సిపి ఉంది, ఇంటూ 100 చేస్తే మనకేమొస్తుంది, లాస్ పర్సంటేజ్ వస్తుంది. కానీ ఇక్కడున్న ఫార్ములా ఏది మనం యూజ్ చేయడానికి ట్రై చేయమన్నమాట. ఓకేనా? సో సింపుల్గా ఇక్కడున్న డేటాను బట్టే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడున్న డేటాను బట్టి లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 50కి కొన్న దాన్ని తీసుకెళ్ళి 30కి అమ్మా అంటే లాస్ ఎంత వచ్చింది, నాకు 20 లాస్ వచ్చింది. అవునా? ఈ లాస్ ఎంత మీద వచ్చింది, 50 మీద 20 రూపీస్ లాస్ వచ్చింది. సో 50 మీద వచ్చింది కాబట్టి బై 50 చేస్తామన్నమాట. అలాగే పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే మనకి లాస్ అనేది ఎంత పర్సంటేజ్ వచ్చిందో తేలిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే
50 1 టైం పోతుంది, 50 ఇక్కడ 100లో 2 టైమ్స్ పోతుంది. 2 × 20 అంటే ఎంత అవుతుంది? 40 అవుతుంది. 40% అవుతుంది అనమాట. అలా లాస్ పర్సంటేజ్ ఎంత అంటే 40%. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సింపుల్గా ఇక్కడ ఉన్న డేటాని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అలాగే ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? అలాగే ఇక్కడ ఏమంటాడంటే లాస్ అనేది ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేసి వాడే ఇస్తాడు. అంటే సపోజ్ ఇప్పుడు లాస్ అనేది 25% వచ్చిందని ఇచ్చాడు అనుకోండి. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ 25% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది? 1/4 అవుతుంది. అయితే ఇక్కడ వచ్చింది లాసా ప్రాఫిటా? లాస్ కాబట్టి మైనస్ తీసుకుంటాం అనమాట. ఇందాకేమో ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి, ఇక్కడ ఈ కేసులో ప్రాఫిట్ కాబట్టి ప్లస్ తీసుకున్నాం. బట్ ఇక్కడ వచ్చింది మనకు లాస్, 25% లాస్ కాబట్టి మైనస్ తీసుకుంటాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాస్ అంటే సైన్ ఏం తీసుకోవాలంటే మైనస్ తీసుకోవాలి. అర్థమైందా? సో అలా ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఈ డినామినేటర్లో ఉన్న ఈ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ ఏముందో అదే అవుతుంది. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ కదా అవుతుంది. సో అలా 4 అనేది ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది. అలాగే పైన 1 అనేది ఏమవుతుందంటే ఇది ఏ వాల్యూ అవుతుందంటే చూడండి, పైన ఏముంది? లాస్ కదా. సో అలా 1 ఏమవుతుందంటే లాస్ అవుతుంది అనమాట, లాస్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేసింది కదా, ఇంకేం కావాలి? సెల్లింగ్ ప్రైస్ కావాలి. సో అలా ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 4 - 1. ఇక్కడ సైన్ ఏది ఉంటే అదే తీసుకోవాలి. ప్లస్ ఉంటే ప్లస్ తీసుకో, మైనస్ ఉంటే మైనస్ తీసుకో. సో 4 - 1 చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది అనమాట. ఓకేనా? సో 4 - 1 అంటే సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవుతుంది? 3 పార్ట్స్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఏమో 4 పార్ట్స్, లాస్ ఏమో 1 పార్ట్, సెల్లింగ్ ప్రైస్ ఏమో 3 పార్ట్స్ అనమాట. సో ఈ విధంగా పర్సంటేజ్ వచ్చినప్పుడైతే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా? సో ఈ విధంగా లాస్ అనేది ఉంటుందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఎంపీ అంటే ఏంటంటే మార్క్డ్ ప్రైస్ అనమాట. ఏంటి? మార్క్డ్ ప్రైస్. దీన్నే మనం ఎలా అంటామంటే ప్రింటెడ్ ప్రైస్ అంటాం, లేబుల్ ప్రైస్ అంటాం, అలాగే లిస్ట్ ప్రైస్ అని కూడా అంటాం అనమాట. తెలుగులో వచ్చేసి ముద్రించబడిన ధర అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఎక్కువగా వినే మాట ఏంటంటే మార్క్డ్ ప్రైస్ అని వింటూ ఉంటాం, అలాగే ప్రింటెడ్ ప్రైస్ అని కూడా వింటూ ఉంటాం అనమాట. ఈ మాటలు ఎక్కువ వింటూ ఉంటాం. ఓకేనా? క్వశ్చన్స్లో అయితే ఇక్కడ మార్క్డ్ ప్రైస్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఏదైనా షర్ట్ కొంటున్నాం అనుకోండి, ఆ షర్ట్ వెనకాల ఒక ట్యాగ్ అంటించి ఉంటుంది. అవునా? అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అవి ఉంటాయి కదా. సో అక్కడ మనకు ఒక ప్రైస్ అనేది మార్క్ చేసి ఉంటుంది. అవునా? సో అక్కడ మార్క్ చేసి ఉన్న ప్రైజ్ని మనం ఏమంటామంటే మార్క్డ్ ప్రైస్ అంటాం అనమాట. ఆ షర్ట్ యొక్క మార్క్డ్ ప్రైస్ అది. ఓకేనా? సో అలా ట్యాగ్ మీద మార్క్ చేసి ఉన్న దాన్నే మనం మార్క్డ్ ప్రైస్ అనేసి చెప్తూ ఉంటాం. అది కాస్ట్ ప్రైస్ కాదనమాట. కాస్ట్ ప్రైస్ వేరు, మార్క్డ్ ప్రైస్ వేరు. గుర్తుపెట్టుకోవాలి. దాని కాస్ట్ ప్రైస్ దానికంటే తక్కువే అవుతుంది, మార్క్డ్ ప్రైస్ కంటే తక్కువే ఉంటుంది. సపోజ్ కాస్ట్ ప్రైస్ 500 అనుకోండి, వీడి తీసుకొచ్చి ఏం చేస్తాడు షాప్ వాడు? దాన్ని తీసుకొచ్చి 1000 రూపాయలు అనేసి మార్క్ చేస్తాడు. అలా మార్క్డ్ ప్రైస్ అంటే ఆ షర్ట్ వెనకాల ఉండే ట్యాగ్లో ఉంటుందన్నమాట. అది మార్క్డ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే మార్కప్ అనమాట. సో ఇక్కడ మార్కప్ అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ కంటే ప్రైస్ అనేది ఎంత ఎక్కువగా మార్క్ చేస్తున్నామో దాన్నే మనం ఏమంటామంటే మార్కప్ అంటాం. ఓకేనా? ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ కంటే ప్రైస్ అనేది ఎంత ఎక్కువగా మార్క్ చేస్తున్నామో దాన్నే మనం మార్కప్ అంటాం. ఇక్కడ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మార్కప్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది. ఎలా డిపెండ్ అవుతుందంటే మార్కప్ ఈజ్ ఈక్వల్ టు మార్క్డ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. మార్కప్ అంటే ఏంటి? మార్క్డ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సపోజ్ ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్. అలాగే ఈ 40 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఉన్న వస్తువుని నేను తీసుకెళ్ళి దాని యొక్క మార్క్డ్ ప్రైస్ ఎంత పెడుతున్నాను అంటే దాని యొక్క మార్క్డ్ ప్రైస్ నేను 50 రూపాయలు పెడుతున్నాను అనుకోండి. కాస్ట్ ప్రైస్ ఏమో 40, కానీ దీన్ని తీసుకెళ్ళి నేను మార్క్డ్ ప్రైస్ ఎంత పెట్టాను? 50 రూపీస్ పెట్టా. అలా ఇక్కడ కాస్ట్ ప్రైస్ మీద నేను ప్రైస్ ఎంత ఎక్కువ మార్క్ చేశానంటే 10 రూపీస్ ఎక్కువగా మార్క్ చేశా. అలా మార్కప్ ఎంత అంటే ఇక్కడ 10 రూపీస్ అనమాట. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ మీద, ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ మీద నేను ప్రైస్ ఎంత ఎక్కువ మార్క్ చేశాను? 10 రూపీస్ ఎక్కువగా మార్క్ చేశా. అలా మార్కప్ ఎంత అంటే 10 రూపీస్ అనమాట. అర్థమైందా? మార్కప్ ఎంత? 10 రూపీస్. సో ఇక్కడ మార్కప్ అనేది 10 రూపీస్ అని ఎలా తెలిసింది? ఇక్కడున్న ఈ 50లోంచి 40 తీసేస్తే మనకి 10 రూపీస్ వస్తుంది. అలాగే సేమ్ ఇక్కడ కూడా అంతే. మార్కప్ అంటే ఏంటి? మార్క్డ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఓకేనా? ఇది బేసిక్ పాయింట్ అనమాట. మార్కప్ ఎంత? ఇక్కడ 10 రూపీస్. అంటే కాస్ట్ ప్రైస్ మీద ఎంతైతే మనం ప్రైస్ ఎక్కువ మెన్షన్ చేస్తామో దాన్నే మనం మార్కప్ అంటాం. అర్థమైందా? ఇక్కడ మనల్ని మార్కప్ పర్సంటేజ్ అడుగుతాడు. ఏమడుగుతాడు?
మార్కప్ పర్సంటేజ్, జాగ్రత్తగా వినండి, మార్కప్ పర్సంటేజ్ సేమ్ యాజ్ ఇక్కడ మార్కప్ ఎలా అయితే కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయిందో ఇక్కడ కూడా మార్కప్ పర్సంటేజ్ కూడా కాస్ట్ ప్రైస్ మీదే డిపెండ్ అవుతుంది. ఎలాగంటే మార్కప్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మార్కప్ బై కాస్ట్ ప్రైస్, మార్కప్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట, ఇంటూ 100. దీన్నే సింపుల్గా ఎలా రాసుకోవచ్చు, మార్కప్ బదులు ఏం పెట్టవచ్చు, మార్కెట్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ పెట్టవచ్చా, బై సిపి ఉంది ఇంటూ 100, ఓకేనా, ఇంటూ 100. సో ఈ విధంగా ఈ రెండు ఫార్ములాస్ అయితే ఉంటాయన్నమాట. కానీ మనం ఇవి ఫాలో అవుతామా, అవ్వము అనమాట, ఓకేనా. సో ఎలా చేస్తామంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ మార్కప్ పర్సంటేజ్ కావాలి. సో చూడండి ఇక్కడ 40 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఉంది, దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత 50 రూపీస్. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ మీద ఎంత ఎక్కువ మార్క్ చేశాను, 10 రూపీస్ ఎక్కువ మార్క్ చేశాను, అవునా. సో 10 రూపీస్ ఎక్కువ మార్క్ చేశాను కాబట్టి 10 రూపీస్ తీసుకోండి. సో ఇక్కడ 10 రూపీస్ దేని మీద ఎక్కువ మార్క్ చేసాం, 40 మీద 10 ఎక్కువ. సో 40 మీద కాబట్టి బై 40 చేసుకుంటాం, అవునా. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 అనమాట, అర్థమైందా. ఇక్కడ దీని మీద ఎంత ఎక్కువ మార్క్ చేసామంటే 10 రూపీస్ ఎక్కువ మార్క్ చేసాం కాబట్టి 10. సో దేని మీద 10 ఎక్కువ మార్క్ చేసాం, 40 మీద కదా. సో 40 మీద కాబట్టి బై 40, పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే 0 0 గెట్ క్యాన్సిల్, 4 1 టైమ్, 4 ఇక్కడ 25 టైమ్స్. అలా మార్కప్ పర్సంటేజ్ ఎంత అంటే 25% అనమాట, అర్థమైందా. అలాగే కొన్నిసార్లు మార్కప్ పర్సంటేజ్ వాడేస్తాడు. అంటే మార్కప్ పర్సంటేజ్ అనేది సపోజ్ ఇక్కడ చూడండి, మార్కప్ పర్సంటేజ్ అనేది వీడేస్తాడు. లైక్ ఎలా అంటే సపోజ్ ఒక 20% ఇచ్చాడు అనుకుందాం, ఓకేనా. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే చూడండి ఇక్కడ 20% అంటే ఎంత ఫ్రాక్షన్లో 1/5 అవుతుందా, 1/5. అయితే ఇక్కడ ఇది మార్క్ అప్ అంటే ఎక్కువ మార్క్ చేస్తున్నాం కదా. సో ఎక్కువ మార్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సైన్ ప్లస్ తీసుకుంటాం అనమాట, ఓకేనా. సో అలా మార్కప్ అంటే ఏంటంటే పాజిటివ్ సైన్ తీసుకోవాలి. సో దీన్ని బట్టి చెప్పండి నాకు, ఇక్కడ డినామినేటర్ లో ఉన్న వాల్యూ ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. పైది ఏమవుతుంది, పైది మార్కప్ అవుతుంది, అవునా, పైది మార్కప్ అవుతుంది. ఇంకేం కావాలి మనకి, సిపి వచ్చేసింది, ఇంకా మార్కెట్ ప్రైస్ కావాలి. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎలా వస్తుంది, మార్కెట్ ప్రైస్ ఎలా వస్తుంది అంటే 5+1 అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 6 పార్ట్స్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇలా పర్సంటేజ్ ఇస్తే ఈ విధంగా మనం కాస్ట్ ప్రైస్, మార్కప్, మార్కెట్ ప్రైస్ ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్ అనమాట. సో ఇక్కడ డిస్కౌంట్ అంటే మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్పవసరం, ఓకేనా. సో ఇక్కడ డిస్కౌంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మార్కెట్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది. ఎలా డిపెండ్ అవుతుందంటే డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక షర్ట్ చూసామనుకోండి, షర్ట్ చూస్తే దాని మీద 1000 రూపాయలు అని రాసింది. అంటే సింపుల్గా దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత, 1000 రూపాయలు అనమాట. 1000 రూపాయలు అని రాసింది ఎలా తెలుస్తుంది, దాని మీద ట్యాగ్ ఉంటుంది కదా. సో ట్యాగ్ మీద 1000 రూపాయలు రాసింది అనమాట, అంటే మార్కెట్ ప్రైస్ అనేది 1000 రూపాయలు అనమాట. కానీ షాప్ వాడు ఏం చేశాడంటే మనకి 700కే ఇచ్చేసాడు, అంటే 700కే మనకు అమ్మాడు అనమాట. సో అమ్ముతున్నాడు కాబట్టి ఇదేమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంటే 1000 రూపాయలు ఉండాల్సిన షర్ట్ని మనకి షాప్ వాడు 700కే అమ్మాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు, వాడు 300 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినట్టు, అవునా కదా. 1000 రూపాయల షర్ట్ని 700కే అమ్మాడు. అలా మనకి డిస్కౌంట్ ఎంత వస్తుంది అంటే 300 రూపీస్ వస్తుంది అనమాట. సో డిస్కౌంట్ ఎంత అంటే 300 రూపీస్. సో ఇక్కడ డిస్కౌంట్ 300 వచ్చిందని మనకి ఎలా తెలిసింది, ఈ 1000లోంచి 700 తీసేస్తే మనకి 300 డిస్కౌంట్ అని తెలిసింది. అంటే సింపుల్గా మార్కెట్ ప్రైస్లోంచి సెల్లింగ్ ప్రైస్ తీసేస్తే 300 డిస్కౌంట్ అని తెలిసింది. సో అలా డిస్కౌంట్ అంటే ఏంటంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అనమాట, అర్థమైందా. సో ఇది తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ అడుగుతాడు. డిస్కౌంట్ వస్తుంది కదా, అది ఎంత పర్సంటేజ్ అనేసి అడుగుతాడు, డిస్కౌంట్ పర్సంటేజ్ అడుగుతాడు. ఇది కూడా సింపులే, జాగ్రత్త చూడండి. ఇక్కడ డిస్కౌంట్ దేని మీద డిపెండ్ అయ్యింది, మార్కెట్ ప్రైస్ మీద. ఇక్కడ కూడా అంతే, డిస్కౌంట్ పర్సంటేజ్ కూడా మార్కెట్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది. ఎలా అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట, ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేసి చెప్పండి నాకు. డిస్కౌంట్ అంటే మనకేం తెలుసు, మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అని తెలుసు, బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100, అవునా. ఇది డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవడానికి ఫార్ములాస్ ఇవి అనమాట. కానీ మనం వాడతామా అంటే
అబ్సల్యూట్లీ నో. అవునా? సో చూడండి ఇక్కడ ఎలా కనుక్కుంటామంటే 1000 రూపాయలు ఉన్న దాన్ని 700కి అమ్మాడు అంటే మనకి 300 డిస్కౌంట్ వచ్చింది. సో 300 తీసుకో. అవునా? సో ఇక్కడ డిస్కౌంట్ దేని మీద వచ్చింది? 1000 రూపాయల మీద 300 డిస్కౌంట్ వచ్చింది. 1000 మీద 300 డిస్కౌంట్ వచ్చింది. సో 1000 మీద వచ్చింది కాబట్టి డిస్కౌంట్ బై 1000. ఓకేనా? బై 1000 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 అనమాట. ఓకేనా? సో చేస్తే ఆన్సర్ అయిపోతుంది. చూస్తే ఏమవుతుందంటే 0000 గెట్ క్యాన్సిల్డ్, ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్. సో అలా డిస్కౌంట్ పర్సంటేజ్ ఏమవుతుందంటే 30% అనమాట. అంటే సింపుల్గా 1000 రూపాయలు ఉన్న షర్ట్ని 700కి అమ్మాడు అనుకోండి, అప్పుడు డిస్కౌంట్ ఎంత వచ్చినట్టు అంటే మనకి 30% డిస్కౌంట్ వచ్చినట్టు. ఓకేనా? సో అలా డిస్కౌంట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా? సో చూడండి ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే డిస్కౌంట్ పర్సంటేజ్ వాడే ఇస్తాడు. అంటే ఇప్పుడు సపోజ్ 30 కదా. సో చూడండి ఇక్కడ 30% డిస్కౌంట్ వచ్చిందని వాడే చెప్తాడు అనమాట. 30% డిస్కౌంట్ వచ్చింది అనేసి వాడే చెప్తాడు. సో దీన్ని బట్టి మనం ఎలా తెలుసుకుంటాం అంటే చూడండి, దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటాం అంటే చూడండి, ఇక్కడ 30% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది? 30/100 అంటే 3/10 అవుతుంది అనమాట. ఓకేనా? మరి ఇక్కడ వచ్చింది డిస్కౌంట్ అంటే తగ్గించడమే కదా ప్రైస్. అవునా కదా? సో డిస్కౌంట్ అంటే తగ్గించడం కాబట్టి మైనస్ తీసుకుంటాం అనమాట. ఓకేనా? సైన్ ఏం తీసుకోవాలి? డిస్కౌంట్ అంటే మైనస్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి నాకు, ఇక్కడ డినామినేటర్లో వాల్యూ ఏమవుతుందంటే మార్క్డ్ ప్రైస్ అవుతుంది. ఏమవుతుంది? ఇది మార్క్డ్ ప్రైస్ అవుతుంది. న్యూమరేటర్లో ఉన్న వాల్యూ ఏమవుతుంది? డిస్కౌంట్ అవుతుంది అనమాట. పై వాల్యూ ఏమవుతుంది? ఇది డిస్కౌంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటేనే మనకి క్వశ్చన్స్ అనేవి సింపుల్ అయిపోతాయి. సో ఇది మార్కెట్ ప్రైస్, ఇది డిస్కౌంట్. మరి ఇంకేం కావాలి మనకి? సెల్లింగ్ ప్రైస్ కావాలి కదా. మార్కెట్ ప్రైస్ వచ్చేసింది, సెల్లింగ్ ప్రైస్ కావాలి. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుందంటే 10 - 3. సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది? 10 - 3. 10 - 3 అంటే 7 పార్ట్స్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్తే దాని నుంచి మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్, సెల్లింగ్ ప్రైస్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సక్సెసివ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటి? సక్సెసివ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనమాట. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడికి ఒక వస్తువుని ఏ% ప్రాఫిట్తో కానీ లేదా ఏ% లాస్తో కానీ అమ్మాడు అనుకుందాం. సో ఇక్కడ ప్రాఫిట్ అంటే ప్లస్ తీసుకోవాలి, లాస్ అంటే మైనస్ తీసుకోవాలి, చెప్పే ఆల్రెడీ. అవునా? సో ఏ అనేవాడు బి అనేవాడికి ఒక వస్తువుని ఏ% ప్రాఫిట్తో కానీ లేదా ఏ% లాస్తో కానీ అమ్మాడు అనుకుందాం. అలాగే ఇదే వస్తువుని బి అనేవాడు సి అనేవాడికి B% ప్రాఫిట్తో కానీ B% లాస్తో కానీ అమ్మాడు అనుకుందాం. అప్పుడు ఓవరాల్గా ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ని మనందరికీ తెలిసిన ఫార్ములానే. ఏంటి ఆ ఫార్ములా అంటే A+B+AB/100. ఎక్కడో గుర్తొస్తుంది కదా. సో ఎక్కడంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్లో మనం వాడతాం కదా. సో అదే ఫార్ములా అనమాట. ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ని కనుక్కోవడానికి వాడతాం అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేసి ఎలా చెప్తామంటే సపోజ్ ఈ వాల్యూ అనేది పాజిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రాఫిట్ అంటాం. ఓకేనా? అలా కాకుండా ఇక్కడ వాల్యూ అనేది నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు లాస్ అనేసి చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ ఏబి వాల్యూస్ ఎలా తీసుకుంటామంటే ప్రాఫిట్ అనుకోండి ప్లస్ తీసుకుంటాం, లాస్ అనుకోండి మైనస్ తీసుకుంటాం అనమాట. ఓకేనా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సపోజ్ ఏ అనేవాడు బి అనేవాడికి ఒక వస్తువుని 20% ప్రాఫిట్తో అమ్మాడు అనుకుందాం. సో 20% ప్రాఫిట్తో అమ్మాడు. మరి ప్రాఫిట్ అంటే ఏం తీసుకోవాలి? ప్లస్ తీసుకోవాలి. సో ప్లస్ 20% అనమాట. అలాగే ఇదే వస్తువుని బి అనేవాడు సికి 10% లాస్తో అమ్మాడు అనుకుందాం. 10% లాస్తో అమ్మాడు. మరి లాస్ అంటే ఏం తీసుకోవాలి? మైనస్. ఓకేనా? సో అలా ఏ వాల్యూ +20 అవుతుంది, బి వాల్యూ -10 అవుతుంది. సో అలా ఇప్పుడు ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎలా తెలుసుకుంటాం? ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే సింపుల్గా ఎఫెక్టివ్ పర్సంటేజ్ కడతాం అనమాట. మరి +20కి -10కి ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఏమవుతుంది? ఆల్రెడీ చెప్పారు. రెండింటిని యాడ్ చేయండి. +20 -10 యాడ్ చేస్తే ఏమవుతుంది? +10 అవుతుందా? +10 అవుతుంది. అలాగే రెండింటిని మల్టిప్లై చేయండి. +20 -10ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? -200 అవుతుంది. ఈ వచ్చిన దానికి /100 చేయాలి. ఇదే కదా ఎఫెక్టివ్ పర్సంటేజ్ కనుక్కునేది. సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ 0000 క్యాన్సిల్, 10 - 2 అంటే 8 అవుతుంది. అంటే 8% అవుతుంది అనమాట. మరి ఇక్కడ 8% అంటే ఏంటి? ఇది +8%. మరి +8% అంటే ఏమవ్వాలి? ప్లస్ కాబట్టి ఏమవ్వాలి? ప్రాఫిట్ అవ్వాలి, లాస్ తీసుకోమన్నమాట. ఒకవేళ ఇక్కడ -8% ఉంటే అప్పుడు లాస్ అంటాం, ప్రాఫిట్ అనకూడదు అప్పుడు. ఓకేనా? ప్లస్ ఉంటే ప్రాఫిట్ అంటాం,
నెగిటివ్ ఉంటే లాస్ అంటాం అనమాట. అది బేసిక్ పాయింట్ అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనం సక్సెసివ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే వెంటనే ప్రాఫిట్ లాస్ ప్రాఫిట్ లేదా 2 ప్రాఫిట్లు 2 లాసులు అలా వస్తే ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బై యూజింగ్ ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా. ఓకేనా? చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 వస్తువులు ఉన్నాయి. ఒక దాని యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి CP1 అనమాట, ఇంకొక దాని వచ్చేసి CP2 అనమాట కాస్ట్ ప్రైస్. ఓకేనా? సపోజ్ ఇక్కడ ఈ వస్తువుని X% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి ఏం తీసుకుంటాం? ప్లస్ తీసుకుంటాం. అలాగే ఇంకొక వస్తువుని వచ్చేసి ఇదే X% ఇక్కడ లాస్కి అమ్ముతున్నాడు అనమాట. ఒక దాన్నేమో ప్రాఫిట్కి అమ్ముతున్నాడు, ఒక దాన్నేమో లాస్కి అమ్ముతున్నాడు. సేమ్ పర్సంటేజ్. ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ ఈ రెండింటి యొక్క కాస్ట్ ప్రైజులు సేమ్ ఉన్నాయి అనుకోండి. ఈ రెండింటి యొక్క కాస్ట్ ప్రైజులు సేమ్ ఉన్నాయి అంటే ఈక్వల్ అయినాయి అనుకోండి. అలాంటప్పుడు మరి ఈ రెండింటిని ఈ విధంగా అమ్ముతున్నాడు కదా, X% ప్రాఫిట్కి X% లాస్కి. అప్పుడు ఈ రెండింటి మీద ఈ 2 వస్తువుల మీద ఓవరాల్గా ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటే ఏమీ రాదు అనమాట. అంటే నో ప్రాఫిట్ నో లాస్ అనమాట. ప్రాఫిట్ రాదు, అలాగే లాస్ కూడా రాదనమాట. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ప్రైజులు సేమ్గా ఉన్నాయి. ఒకదాన్నేమో సేమ్ పర్సంటేజ్ అంటే ఇక్కడ X% ఇక్కడ X%, సేమ్ పర్సంటేజ్ ప్రాఫిట్కి ఒక చోట అమ్ముతున్నాడు, లాస్కి ఒక చోట అమ్ముతున్నాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ లాస్ 2 క్యాన్సిల్ అయిపోయి నో ప్రాఫిట్ నో లాస్ అవుతుంది అనమాట. ఇదంతా ఇప్పుడు కాస్ట్ ప్రైజులు సేమ్గా ఉన్నప్పుడు. అలా కాకుండా సపోజ్ ఇక్కడ ఈ వస్తువుని ఇలా కాకుండా ఏ పర్సెంట్ ప్రాఫిట్కి కానీ లాస్కి కానీ అమ్మాడు అనుకోండి. ప్రాఫిట్ అయితే ప్లస్ తీసుకుంటాం, లాస్ అయితే మైనస్ తీసుకుంటాం, తెలిసిందే. అలాగే ఇంకొక వస్తువుని బి పర్సెంట్ ప్రాఫిట్కి కానీ లాస్కి కానీ అమ్ముతున్నాడు అనుకోండి. అప్పుడు మరి ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తుంది కదా. ఇక్కడేమో సేమ్ పర్సెంటేజ్ ప్రాఫిట్ సేమ్ పర్సెంటేజ్ లాస్ కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అయిపోయి నో ప్రాఫిట్ నో లాస్ అన్నాం. బట్ అలా కాకుండా ఇక్కడ వేరుగా అమ్మాడు అనుకోండి. అప్పుడు ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తుంది కదా. సో అప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ ఓవరాల్ లాస్ పర్సంటేజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే జాగ్రత్త చూడండి. ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. A+B/2% అనమాట. ఓకేనా? ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఏమవుతుంది? A+B/2% అవుతుంది అనమాట. ఓకేనా? సో సింపుల్గా చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇప్పుడు సపోజ్ ఒకదాన్ని 20% ప్రాఫిట్కి అమ్మాడు అనుకోండి. ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. అలాగే ఇంకో దాన్నేమో 10% లాస్కి అమ్మాడు, లాస్ కాబట్టి మైనస్ అనమాట. అలా ఏ వాల్యూ ఏమవుతుంది? +20, బి వాల్యూ ఏమవుతుంది? -10. మరి అప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ కదా ఇది. ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఇది కదా. సో అప్పుడు కనుక్కుంటే ఏ వాల్యూ ఎంత అంటే +20 ప్లస్ బి అంటే బి వాల్యూ ఎంత? -10. సో /2 చేయాలి కదా. సో /2 చేస్తే ఏమవుతుంది? 10/2 అవుతుందా అంటే 5% అవుతుంది అనమాట. మరి ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని ఎలా చెప్తాం? ఇక్కడ వాల్యూ పాజిటివ్ అనుకోండి ప్రాఫిట్ అంటాం. అదే ఒకవేళ ఇక్కడ వాల్యూ నెగిటివ్ అనుకోండి, నెగిటివ్ అంటే లాస్ అంటాం అనమాట. కానీ ఇక్కడ మనకు వచ్చింది ఏంటి? 10/2 5% కదా. 5% అంటే పాజిటివ్ ఇన్ ద సెన్స్ ప్రాఫిట్ అనమాట. ఓకేనా? సో అలా ఇక్కడ ఎంత వస్తుందంటే 5% ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకేనా? అలాగే ఇంకొక మాట చెప్పండి నాకు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ +20% కదా, ప్రాఫిట్కి 20%కి అమ్మాడు. అలాగే ఈ వస్తువుని ఇదే 20% లాస్కి అమ్మితే లాస్ అంటే మైనస్ అనమాట. సో అలా ఇక్కడ ఏ వాల్యూ +20 అవుతుంది, బి వాల్యూ -20 అవుతుంది. అప్పుడు ఓవరాల్గా ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటే నేనేం చెప్పాను? ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఇక్కడ వచ్చిన లాస్ క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోతుంది అని చెప్పి. 0 అంటే నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్పే కదా. సో మరి అది అవుతుందో లేదో ఈ ఫార్ములాను బేస్ చేసుకుని చెప్దాం. ఓకేనా? సో చూస్తే ఏమవుతుందంటే ఏ అంటే +20 అలాగే +b అంటే b వాల్యూ -20 కదా. సో -20/2. మరి నిజానికి ఇక్కడ క్యాన్సిల్ అయిందా అవ్వలేదా? అయిందా కదా. సో అది నిజం అనమాట. అంటే ఈ ఫార్ములా అనేది ట్రూ అనమాట. ఓకేనా? సో అలా ఏమవుతుందంటే 0% అవుతుంది. 0% ఇన్ ద సెన్స్ నో ప్రాఫిట్ ఆర్ లాస్. సో అలా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇది ఎప్పుడంటే కాస్ట్ ప్రైజులు సేమ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా వర్క్ అవుతుంది. ఒకవేళ సెల్లింగ్ ప్రైజులు ఈక్వల్ అయితే ఆ కండిషన్ వేరు ఉంటుంది. అది ఇప్పుడు చెప్తున్నా. ఓకేనా? ఇది మాత్రం కాస్ట్ ప్రైజులు సేమ్ ఉన్నప్పుడే. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే జాగ్రత్త చూడండి. ఇందాక మనం కాస్ట్ ప్రైజులు సేమ్గా ఉన్న కేసు చూసాం. ఇప్పుడు వచ్చేసి సెల్లింగ్ ప్రైజులు సేమ్గా ఉంటే ఏమవుతుంది అనేసి చూద్దాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ 2 వస్తువులు ఉన్నాయి. ఒక దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ SP1, ఇంకొక దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ SP2 అనమాట. ఓకేనా? సో దీన్ని వచ్చేసి X% ప్రాఫిట్కి అమ్మాడు అనుకుందాం. ఓకేనా? ప్రాఫిట్ కాబట్టి ప్లస్. అలాగే దీన్ని వచ్చేసి ఇదే X% లాస్కి అమ్ముతున్నాడు. సో లాస్ కాబట్టి మైనస్ అనమాట. ఓకేనా?
సపోజ్ ఇక్కడ ఈ రెండు సెల్లింగ్ ప్రైజులు ఈక్వల్ అనమాట, మన కండిషన్ అదే కదా. సో సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్ సేమ్ ఉన్నాయి అనమాట. మరి సేమ్ ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైజులు సేమ్ ఉండి సేమ్ పర్సంటేజ్ ఒక చోట ప్రాఫిట్ ఒక చోట లాస్ అయితే అప్పుడు ఈ రెండు వస్తువుల మీద మనకి ఓవరాల్గా ఎప్పుడు మనకి లాసే వస్తుంది, ఓవరాల్గా ఎప్పుడు లాసే వస్తుంది. సో ఆ లాస్ పర్సంటేజ్ ఏమవుతుంది అంటే -x²/100% అవుతుంది. ఏమవుతుంది? -x²/100% అవుతుంది. ఇక్కడ మైనస్ ఇండికేషన్ ఏంటి? లాస్ అని మీనింగ్ అనమాట. ఓకేనా? ఇది ఎప్పుడంటే సెల్లింగ్ ప్రైజులు సేమ్గా ఉండాలి, అలాగే ఒక వస్తువునేమో X% ప్రాఫిట్తో అమ్మాలి, ఇంకొక వస్తువునేమో అదే X% సేమ్ పర్సంటేజ్ లాస్కి అమ్మాలి. ఒక చోట ప్రాఫిట్ ఒక చోట లాస్. అలా ఉన్నప్పుడు ఓవరాల్గా ఎప్పుడు మనకి ఆల్వేస్ లాసే వస్తుంది, ఆ లాస్ పర్సంటేజ్ ఏమవుతుందంటే -x²/100% అవుతుంది అనమాట. ఓకేనా? అలా కాకుండా ఇలా సేమ్ పర్సంటేజ్ ఒక చోట లాస్ ఒక చోట ప్రాఫిట్కి కాకుండా డిఫరెంట్గా అమ్మితే ఎలా ఉంటుందంటే చూడండి, సపోజ్ ఈ వస్తువుని A% ప్రాఫిట్తో లేదా A% లాస్తో అమ్ముతున్నాడు అనుకుందాం, అలాగే ఈ వస్తువుని B% ప్రాఫిట్తో లేదా B% లాస్తో అమ్ముతున్నాడు అనుకుందాం. అలాంటప్పుడు మరి ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తుంది కదా, అవునా కదా, ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది కదా. సో ఆ ఓవరాల్ పర్సంటేజ్ ఏమవుతుందంటే ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఏమవుతుందంటే ఓవరాల్గా ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే 100 into A plus B 100 into A plus B plus 2AB by 100 into A plus B plus 2AB by 200 plus A plus B అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది ఓవరాల్గా ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ని కనుక్కునే ఫార్ములా అనమాట. ఇది ఎప్పుడు సెల్లింగ్ ప్రైజులు ఈక్వల్గా ఉన్నప్పుడు. కావాలంటే చూసుకోండి, ఇక్కడ సేమ్ పర్సంటేజ్ అన్నప్పుడు ఇది రావాలి. మరి ఇక్కడ A వాల్యూ +x B వాల్యూ -x సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ మనకి ఇదే వస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇదే వస్తుంది. కావాలంటే చూసుకోండి ఒకసారి, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, 100 into +x -x ఇదేమో +x ఇదేమో -x రెండు క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోతుందా, ఇక్కడ 0 అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే 2 into x into -x అంటే -2x² అవుతుందా, -2x² అవుతుంది బై ఇక్కడ 200 ఇక్కడ +x ఇది -x ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో బైలో ఏముంటుంది, బైలో 200 ఉంటుంది, అవునా. సో 2 1 టైము 2 ఇక్కడ 100 టైమ్స్ పోతుంది. సో అలా ఏమవుతుందంటే -x²/100. సో పర్సంటేజ్ కాబట్టి పర్సంటేజ్ పెడతాం అనమాట. ఓకేనా? సో అలా ఇది వచ్చిందా రాలేదా? ఎందుకంటే ఇక్కడ A% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు, ఇక్కడేమో B% లాస్తో అమ్ముతున్నాడు. ఏ వాల్యూ ఏమో +x B వాల్యూ ఏమో -x. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇదే వచ్చిందా అంటే ఈ కండిషన్ ట్రూ అనే కదా. సో ఇది పర్ఫెక్ట్ ఫార్ములా అనమాట. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిజానెస్ట్ షాప్ కీపర్ గురించి అనమాట. ఓకేనా? అవినీతిపరుడైన దుకాణదారుడు గురించి అనమాట ఇది. ఓకేనా? సో జాగ్రత్త చూడండి, వీడేమంటాడంటే నేను ఎంతకైతే సరుకు కొన్నానో అంతకే తిరిగి అమ్మేస్తాను అంటాడు. నా దగ్గర సరుకు ఏదైతే ఉందో దాన్ని ఎంతకైతే కొన్నానో అంతకే తిరిగి అమ్మేస్తాను అనేసి చెప్తాడు. మరి ఎంతకైతే కొన్నాడో అంతకే తిరిగి అమ్ముతున్నాడు అంటే మీనింగ్ ఏంటి? కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైజ్. వీడు ఎంతకైతే కొంటాడో అంతకే అమ్మేస్తాడు. అలా కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైజ్ అనమాట. మరి కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజు రెండు సమానమైనప్పుడు వాడికి ప్రాఫిట్ ఉండదు లాస్ ఉండదు, అవునా. సో నో ప్రాఫిట్ నో లాస్ అనమాట. వాడికి ప్రాఫిట్ ఉండదు, అదేవిధంగా లాస్ కూడా ఉండదు అనమాట. ఓకేనా? ఇది కండిషన్ అనమాట. అయితే ఇక్కడ వీడెవడో డిజానెస్ట్ అవినీతిపరుడు. మరి అవినీతిపరుడు అంటే ఖచ్చితంగా ఏదో ఒక స్కామ్ చేయాలి కదా, చేస్తాడు. ఎలా చేస్తాడంటే వీడు ఈ అమ్మేటప్పుడు ఏం చేస్తాడంటే ఫాల్స్ వెయిట్ని యూజ్ చేస్తాడనమాట. ఫాల్స్ వెయిట్ అంటే ఏంటి? నిజానికి 100 గ్రాములు ఇవ్వాల్సిన చోట, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 అంటే 100 కాదు, సపోజు 100 గ్రాములు ఇవ్వాల్సిన చోట వీడేం చేస్తాడంటే ఫాల్స్గా 80 గ్రామ్సే ఇస్తాడనమాట. ఇది ఫాల్స్ వెయిట్. ఇదేమో ట్రూ వెయిట్ అవుతుంది, ఇది ట్రూ వెయిట్ అవుతుంది, ఇదేమో ఫాల్స్ వెయిట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇస్తూ ఉంటాడనమాట. మరి ఇలా 100 గ్రాములు ఇవ్వాల్సిన చోట ఓన్లీ 80 గ్రామ్సే ఇస్తున్నాడు అంటే వాడి దగ్గర క్వాంటిటీ మిగిలిపోతుంది కదా, అంటే వాడికి ప్రాఫిట్ వస్తుంది కదా, అవునా కదా. సో వాడికి ప్రాఫిట్ వస్తుంది. ఆ వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుందంటే జాగ్రత్తగా వినండి, ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఎలా వస్తుందంటే ట్రూ వెయిట్ మైనస్ ఫాల్స్ వెయిట్, ట్రూ వెయిట్ మైనస్ ఫాల్స్ వెయిట్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100 బై ఫాల్స్ వెయిట్
ఇంటూ 100 ఈ విధంగా చేస్తే ఇక్కడ ఈ ఫాల్స్ వెయిట్ వాడటం వల్ల వీడికి వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ తెలిసిపోతుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. 100 ఇవ్వాల్సిన చోట 80 ఇస్తున్నాడు అంటే ఇవ్వాల్సింది ఎంత యాక్చువల్గా 100, అలా ట్రూ వెయిట్ ఏమవుతుందంటే 100 అవుతుంది. అలాగే ఇక్కడ వీడు గ్యామ్లింగ్ చేసి ఇస్తుంది ఎంత 80 గ్రామ్సే ఇస్తున్నాడు, అలా ఇది ఫాల్స్ వెయిట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ట్రూ వెయిట్ అంటే ఇది తీసుకుంటాం, ఫాల్స్ వెయిట్ అంటే ఇది తీసుకుంటాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ తెలిసిపోతుంది అనమాట. అర్థమైందా? సపోజ్ ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇక్కడ ఈ కండిషన్ సిపి ఈజ్ ఈక్వల్ ఎస్పీ కదా, సో ఇక్కడ కండిషన్ మారిపోతుంది అనమాట. ఏంటంటే కొన్ని క్వశ్చన్స్లో ఎలా ఉంటుందంటే కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజు నాట్ ఈక్వల్ అవుతాయి అనమాట. అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వు. మరి ఈక్వల్ అవ్వట్లేదంటే ఖచ్చితంగా ఏదర్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తుంది కదా, అవునా కదా, ఇక్కడ ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తుంది. సపోజ్ ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ని ఏ% అనుకుందాం, ఇక్కడ ఏ% ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తుంది అనుకుందాం. అలాగే ఇక్కడ వీడు ఫాల్స్ వెయిట్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ కూడా ప్రాఫిట్ వస్తుంది కదా. సపోజ్ ఇక్కడ వచ్చే ప్రాఫిట్ B% అనుకుందాం. అప్పుడు ఓవరాల్గా ఇక్కడ స్టార్టింగ్లో కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ లాస్ వస్తుంది, అది ఏ%. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ప్రాఫిట్కి అమ్ముకుంటాడు కదా, అవునా కదా, ప్రాఫిట్కి అమ్ముకుంటాడు. అలా ఇక్కడ B% ప్రాఫిట్ ఆర్ లాస్ అనుకోండి. ఓకేనా. సో అలా ఇప్పుడు రెండింటి మీద ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ లేదా ఎంత పర్సంటేజ్ లాస్ కావాలంటే ఇక్కడ ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చిందో ఎంత పర్సంటేజ్ లాస్ వచ్చిందో తెలుసుకోవాలంటే సింపుల్గా ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కట్టండి. ఎఫెక్టివ్ పర్సంటేజ్ అంటే మనకు తెలుసు కదా, A+B+AB/100. అది కనుక్కుంటే ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. క్వశ్చన్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తా. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవట్లేదు, క్వశ్చన్స్ వచ్చినప్పుడు డీటెయిల్గా చెప్తాను, నో ప్రాబ్లం. ఓకేనా. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.